సార్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్‌లో భాగంగా సిపిఆర్ అంటే ఏంటి సార్? సిపిఆర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్. ఓకే. అయితే ఇది సిపిఆర్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వైడ్ రేంజ్ సిపిఆర్ అని, నారో రేంజ్ సిపిఆర్ అని, వర్జిన్ సిపిఆర్ అని, అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిపిఆర్స్ ఉంటాయి. సో ఆ రోజున ఫామ్ అయిన సిపిఆర్ ని బేస్ చేసుకుని మార్కెట్ ఓకే ఇవాళ కొంచెం అంటే నారోగా ఉంటే ట్రెండ్ అవుతుందని, వైడ్ గా ఉంటే సైడ్ వేస్ అవుతుందని, ఇటువంటి డెసిషన్ మేకింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే. సో మీరు ఎలా యూస్ చేస్తారు సార్? నేను సిపిఆర్ అనేది నా పర్సనల్ గా నేను డిజైన్ చేసుకున్న సిపిఆర్ వాడతాను. ఓకే. దాంట్లో ఏంటంటే ఈ వైడ్ రేంజ్, నారో రేంజ్ అనేది ఇలా ఉండదు. అన్ని సిపిఆర్లు ఒకేలా ఉంటాయి. సో అది మీకు నేను ప్రాక్టికల్ గా ఏంటంటే ఒకసారి చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నేను ఒకసారి చార్ట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. షూర్. సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి సిపిఆర్ అనేది ఈ విధంగా ఉంటుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి గోల్డెన్ సిపిఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గోల్డెన్ సిపిఆర్ అనేది చార్ట్ అనేది ఏ టైం ఫ్రేమ్లో పెడితే ఆ టైం ఫ్రేమ్లో ఈ సిపిఆర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ది స్కాల్పింగ్ సిపిఆర్. ఈ స్కాల్పింగ్ సిపిఆర్ అనేది కూడా సేమ్ గోల్డెన్ సిపిఆరే, కానీ ఈ సిపిఆర్ని మనకి నచ్చిన టైం ఫ్రేమ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. డైలీ సిపిఆర్గా, వీక్లీ సిపిఆర్గా, అవర్లీ సిపిఆర్గా, ఇలా ఏ టైం ఫ్రేమ్లో కావాలంటే ఆ టైం ఫ్రేమ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా సిపిఆర్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే సిపిఆర్ కంటే పైన ఉంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, అదేవిధంగా సిపిఆర్ కన్నా కింద ఉంటే మార్కెట్ అనేది నెగిటివ్గా ఉంటుంది. అయితే సిపిఆర్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర కూడా మనం బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ద్వారానే డెసిషన్ తీసుకుంటాం, కానీ జస్ట్ క్యాండిల్స్ ప్రకారం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే బ్లాక్ క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా కిందకి వెళ్ళిపోయాయి. ఓకే, ఇంకా కాసేపట్లో ప్రైస్ కిందకి వెళ్ళిపోతుందని మనం అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి రెడీ అవుతాం. కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది మాత్రం సిపిఆర్ నుంచి ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ముందు రీట్రేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రీట్రేస్మెంట్ తర్వాత ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ చేసి పైకి వెళ్తుందా లేదనేది తర్వాత చూసుకోవాలి. ప్రెజెంట్ ఇక్కడ మనకి నెగిటివ్ ప్యాటర్న్లో నడుస్తుంది. కాసేపటి తర్వాత మనకి ప్రైస్ అనేది రీట్రేస్మెంట్ అయ్యి పాజిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ చేసింది కాబట్టి ఈ ప్యాటర్న్ యొక్క మదర్ క్యాండిల్ మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అయితే మదర్ క్యాండిల్ స్టాప్ లాస్ కన్నా మనకి సిపిఆర్ స్టాప్ లాస్ అనేది ఇంకా క్లోజర్గా ఉంది, చాలా తక్కువలో ఉంది. కాబట్టి మనం సిపిఆర్ని స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతున్నాయి. సో మనం జనరల్గా బయింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ తీసుకుంటే సిపిఆర్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఇంకా దాన్ని క్రాస్ చేసే లోపు ప్రైస్ మనకి మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది. అలానే రీట్రేస్మెంట్ వచ్చింది. రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత సిపిఆర్ కన్నా కింద క్లోజ్ అయిపోయింది. ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయి ఫ్రెష్గా మనకి సెల్లింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. మదర్ క్యాండిల్, సిపిఆర్ రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి అదే ప్రైస్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని సెల్లింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు.